చైనా మాంజాలు మృత్యు తీగలుగా మారాయి. ఈ చైనా మాంజాల వల్ల మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో డ్యూటీ చేసేందుకు వెళ్తున్న ఏఎస్ఐ నాగరాజు మెడకు చుట్టుకుంది చైనా మాంజా. దీంతో ఆయనకు తీవ్రంగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు నాగరాజు నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉప్పల్కి సమీపంలోని స్వరూప్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజాలు మృత్యు తీగలుగా మారాయి. ఈ చైనా మాంజా వల్ల మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో డ్యూటీ చేసేందుకు వెళ్తున్న ఏఎస్ఐ నాగరాజు మెడకు ఈ చైనా మాంజా చుట్టుకుంది. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు నాగరాజు నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉప్పల్కి సమీపంలోని స్వరూప్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఈ చైనా మాంజా వాడొద్దు అంటూ ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా కూడా కొంతమంది వినట్లేరు. సో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేస్తుంటారు, తమ సంతోషాన్ని పెంపొందించుకుంటారు. కానీ ఈ సంతోషం మాటున ఈ సంతోషం వెనకాల చైనా మాంజా అనేటువంటి ఒక దానివల్ల ఎంతోమంది గాయపడుతున్నారు అనేటువంటి విషయాన్ని విస్మరిస్తున్నారు కొంతమంది. సో మనం చెప్తూనే ఉన్నాం, బిగ్ టీవీగా ఎప్పటి నుంచో అలర్ట్ చేస్తూనే ఉన్నాం, చైనా మాంజా వాడొద్దు అంటూ అప్పీల్ చేస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఆ చైనా మాంజా వాడడం వల్ల వాళ్లకు సరదా తీరొచ్చు, వాళ్ళు అనుకున్నటువంటి విధంగా గాలిపటం ఎగరేస్తూ ఉండొచ్చు. కానీ ఆ చైనా మాంజా గాలిపటం ఎగరేసిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి ఆ దారం ఎక్కడో ఒక చోట రోడ్డు పైన పడుతుంది, 2 చెట్ల మధ్యలో ఉండొచ్చు, లేదంటే దారికి అడ్డంగా ఉన్నటువంటి 2 పోల్స్ మధ్యలో ఉండొచ్చు. ఇట్లా అనేకం హైదరాబాద్ నగర వ్యాప్తంగా చైనా మాంజా వాడకం అనేది నిర్లక్ష్యంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. సో చైనా మాంజా ఇట్లా రోడ్డు పైన పడడం వల్ల నడుచుకుంటూ వెళ్ళినా ప్రమాదానికి గురి కావచ్చు, ఇట్లా బైకుల పైన వెళ్ళినా కూడా ప్రమాదానికి గురి కావచ్చు. ఇందాక మనం చూసాం, యాదమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలు 70 ఏళ్లకు పైగా ఉంటుంది. ఆమె కూడా చైనా మాంజా వల్ల నిన్న కాలు పూర్తిగా కట్ అయిపోయి తీవ్ర రక్తస్రావం అయితే ఆసుపత్రిలో ప్రస్తుతం కోలుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఏఎస్ఐ నాగరాజు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన మెడకి ఏకంగా కోసుకుంది. ఎందుకంటే బైక్ పైన వెళ్తున్నప్పుడు ఆ లెవెల్లో ఆ చైనా మాంజా కంటికి కనిపించదు. మనం సహజంగా ఇట్లా చూస్తే కంటికి కనిపించదు, అది గాల్లో కలిసి ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ ఆ చైనా మాంజా అక్కడ ఉందనేది అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అది సడన్గా ఒక్కసారిగా కోసేస్తుంది. కోసేయడంతో తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. కొంతమంది చైనా మాంజా వల్ల మృత్యువాతపడ్డటువంటి కేసెస్ కూడా గతంలో ఉన్నాయి. సో చైనా మాంజా వాడకం వద్దు, వాడకాన్ని అసలు నిషేధించాలని ఎప్పటి నుంచో అవేర్నెస్ చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది వాటిని వాడడం అనేది ఆపట్లేరు. రహస్యంగా ఇంకా అమ్ముతూనే ఉన్నారు ఈ మృత్యు మాంజాలు, చైనా మాంజాలని.